ఒకవైపున నల్లమల, ఒకవైపున కృష్ణానది. ఎస్సీలు ఎస్టీలు పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటువంటి ఉంది కాబట్టి ఈనాడు ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి 98 జీవో శ్రీశైలం నిర్వాసితులు. ఎందుకంటే 35 సంవత్సరాల కింద ఆనాడు 98 జీవో ఇచ్చిన తర్వాత ఈనాటి వరకు కూడా వాళ్ళకు ఉద్యోగాలు రాలే. కొన్ని వందల మంది ఉన్నారు పేదవాళ్ళు కాబట్టి పెద్ద మనసుతోటి వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళకు ఎందుకంటే చాలా సంవత్సరాలు వాళ్ళ బాధ అయితే వర్ణనాతీతం కాబట్టి వాళ్ళ సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అట్లాగే రెండవది వాల్మీకి బోయలకు సంబంధించి కూడా ఎస్టీ జాబితాలో చేరినటువంటి ఒక కోరిక ఉంది కాబట్టి దాన్ని కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో అది కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అట్లాగే మాదాసి కురువులకు సంబంధించి కూడా ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్లో చేర్చాలని కోరిక ఉంది కాబట్టి దానిపైన కూడా దృష్టి సారించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే ఈ శ్రీశైలం ముంపులో మునిగినటువంటి కుటుంబాలు చాలా గ్రామాల ఏటిగడ్డ పల్లెల్లో మట్టి మిద్దెలు 40 సంవత్సరాలు దాటి 40 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటికే ఆ మట్టి మిద్దెలు కూలి చాలామంది చనిపోయారు. కాబట్టి ఎట్లాగో మనం ఇందిరమల్లి ఇస్తూ ఉన్నాం కాబట్టి అట్లాగే పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్కి సంబంధించి వాళ్ళకు కూడా ఆర్ఎండ్ఆర్ ఇవ్వలే. గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి మాయమాటలు చెప్పి ఆ యొక్క ముంపు బాధితులకు వాళ్ళు ఎక్కడో న్యాయం జరగలేదు కాబట్టి వాళ్ళకు ఆ నష్టపరిహారం ఇప్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు ఆర్ఎండ్ఆర్ కూడా ఇప్పించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఇండ్లు లేవు కాబట్టి అదనంగా కొల్లాపూర్ నియోజకవర్గానికి ఒక 3000 ఇండ్లు అదనంగా ఇందిరమల్లి ఇవ్వాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఒక 15 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీలు కూడా అదనంగా నిధులు ఇవ్వాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే కొల్లాపూర్ మున్సిపాలిటీకి ఒక 50 కోట్ల రూపాయలు నిధులు అదనంగా ఇవ్వాలని కోరేందుకు కార్యక్రమం చేస్తూ ఉన్నా. ఈ కొల్లాపూర్ ప్రాంతం ఒకవైపున 160 కిలోమీటర్ల నిడివి గల శ్రీశైలం రిజర్వాయర్, ఇంకోవైపున నల్లమల అడవి టైగర్ ఫారెస్ట్, ఇంకోవైపున గొప్ప దేవాలయాలు మీరే చూసిండ్రు. దీని పక్కనే శ్రీశైలం నదిని ఆనుకొని మురచింతబలగల 1600 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ను అది అన్యాక్రాంతం అయ్యే పరిస్థితి వస్తే దాన్ని ఆపి నిలబెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ప్రపంచ పర్యాటకుల్ని ఎట్లయితే ప్రపంచం నుంచి ఇతర దేశాలు పోతూ ఉంటారు, మన దేశం నుంచి ఇతర దేశాలు పోతుంటారో వాళ్లకు ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ కోసం ఆ 1600 ఎకరాలను కూడా వినియోగించే కార్యక్రమం చేయాలని కోరుకుంటూ, అట్లాగే బాచారం హై లెవెల్ కెనాల్ ఒకటి 119 కోట్ల రూపాయలు, అట్లాగే వైడనింగ్ ఆఫ్ కెనాల్, ఎందుకంటే రిజర్వాయర్ అవుతుందో రంగసముద్రం కెనాల్ భీమా కెనాల్ సంబంధించి సుమారుగా 123 కోట్ల రూపాయలు. అంటే నీళ్లు ఉండి రిజర్వాయర్ ఉండి కూడా పంపింగ్ కెపాసిటీ ఉన్న కెనాల్ లేని కారణంగా ఆ నీళ్లు వినియోగించుకోలేకపోతున్నాం. కాబట్టి అటు వనపర్తికి అట్లాగే కొల్లాపూర్ నియోజకవర్గానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దానికి కూడా మంజూరు ఇచ్చిన కార్యక్రమం చేయాలని కోరుకుంటూ, పెంట్లవెల్లి గ్రామానికి సంబంధించి ఒక సొసైటీకి సంబంధించి 409 మంది ఉంటే వాళ్ళు ఎవ్వరికి కూడా అక్కడ కొంత వాళ్ళకి ఇబ్బంది జరిగింది కాబట్టి బ్యాంకు రుణమాఫీ సంబంధించి అది కూడా చూడాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ, మొత్తంగా కలిపి ఇరిగేషన్ కాకుండా అదనంగా ఒక 500 కోట్ల రూపాయలు కొల్లాపూర్ ప్రత్యేకంగా కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నా.